హాయ్ ఫ్రెండ్స్, నేను మీ లక్ష్మీరెడ్డి. సో కొన్ని కారణాల వల్ల అయితే మన ఛానల్ నేమ్ చేంజ్ చేయాల్సి వచ్చింది. సో ఇప్పటి నుంచి మన ఛానల్ పేరు మిస్టర్ బైరెడ్డి టాక్స్ కింద మాట్లాడుకుందాం. ముందుగా కొత్తగా ఎవరైతే వీడియో చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సింబల్ మీద ప్రెస్ చేయండి, మరిన్ని అప్డేట్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ మనం ఇప్పటివరకు మనం ఏదైతే అగ్ని పరీక్ష షో తీసుకుంటే, సో ఫస్ట్ దగ్గర నుండి తీసుకుంటే ఏమంటే బిగ్ బాస్ సీజన్ 9 కదా, కొత్తగా ఉండబోతుందని నాగార్జున గారు ప్రకటించారు. దానితో పాటు అగ్ని పరీక్ష అనే ఒక పరీక్ష ఒకటి తీసుకొచ్చారు. ఇప్పటి వరకు బిగ్ బాస్ సీజన్లో ఇప్పటివరకు జరగలేదు, ఫస్ట్ టైం జరుగుతుందన్నమాట. కేవలం సామాన్యుల కోసం మాత్రమే. ఎందుకంటే ప్రతిసారి జరిగే షో ఫార్మేట్ వేరు, ఈసారి జరిగే షో ఫార్మేట్ వేరు. ఈసారి డబుల్ హౌస్ ఉండబోతుందని చెప్పారనమాట. సో ఇక్కడ తీసుకున్నట్టయితే అగ్ని పరీక్ష అనేది కామనర్స్కి మాత్రమే ఉంటుంది. కొన్ని వేల మంది కామనర్స్ వచ్చారనమాట. సో ఇందులో కొన్ని వేల మంది నుంచి ఒక 42 మందిని అయితే ఫిల్టర్ చేశారు. ఆ 42 మందిని ఆడిషన్ చేసి 15 మందిని అయితే ఫైనలైజ్ చేశారు. ఆ 15 మంది నుంచి 5 లేదా 6 మాత్రమే బిగ్ బాస్ సీజన్ 9 మెయిన్ షోకి అయితే వెళ్తారనమాట. సో ఇక్కడ ఏంటంటే ఓటింగ్ పరంగా అవ్వచ్చు, లేదంటే జ్యూరీ మెంబర్స్ వాళ్ళ నామినేషన్ పరంగా అవ్వచ్చు, కామనర్స్ నుంచి 5 లేదా 6 అయితే మెయిన్ షోకి అయితే వెళ్తారు. ఇదైతే పక్కా ఇన్ఫర్మేషన్ అనమాట. సో ఇక్కడ మనం లాస్ట్ ఎపిసోడ్ అయితే జరిగింది. సో నిన్న చెప్పాం కదా, నిన్న ఎపిసోడ్కి ఇవాళ కంటిన్యూషన్ అనమాట. సో 2 ఎపిసోడ్లు అయితే సపరేట్ డేలో అయితే జరగలేదు, ఒకే డేలో జరిగినాయి. సో ఈ ఎపిసోడ్లో ఏంటంటే యాజ్ యూజువల్గా మనకు ఎపిసోడ్ స్టార్ట్ అవ్వడంతో నిన్న జరిగింది ఇంట్రో యాజ్ ఇట్ ఈస్గా కాపీ పేస్ట్ చేసినట్టు అనిపించింది. ఎడిటర్ అయితే తన చేతికి పని చెప్పినట్టు అనిపించింది నాకు. సో ఇక్కడ ఇంట్రోస్ అయిపోతాయి కదా, అన్నీ చెప్పేస్తారు. ఇవాళ లాస్ట్ ఎపిసోడ్. సో ఇక్కడ నుంచి మిమ్మల్ని ఆ బిగ్ బాస్ హౌస్లో చూడాలనుకుంటున్నాం అని జ్యూరీ మెంబర్ చెప్పడం, శ్రీముఖి కూడా అదే మాట్లాడుతుంది అనమాట. సో ఇక్కడ మనం నిన్న ఎక్కడైతే గేమ్ పాజ్ అయిందో అక్కడి నుంచి స్టార్ట్ చేస్తారనమాట. మనం దాని గురించి మాట్లాడదాం. సో నిన్నటి ఎపిసోడ్ గురించి మాట్లాడదాం, క్విక్గా మాట్లాడుకొని క్లోజ్ చేద్దాం అనమాట. నిన్న ఏంటంటే సో వర్తి అన్వర్తి స్టార్ట్ చేశారనమాట. వాళ్ళు ఎందుకు వర్తి అని చెప్పాలి, ఆపోజిట్ వాళ్ళు ఎందుకు అన్వర్తి అనే దాని గురించి కూడా చెప్పాలన్నమాట. సో ఇక్కడ లాస్ట్ ఎపిసోడ్లో అయితే కొంతమంది చెప్పారు. తర్వాత లాస్ట్ ఎపిసోడ్లో మాస్క్ మ్యాన్ హరీష్ అవ్వచ్చు, లేకపోతే దివ్య నిఖిత అయితే చాలా బాగా ఆడారనమాట. ఇద్దరు ఈక్వల్గా ఉన్నారు. ముగ్గురిని ఏమంటారు, ఇద్దరిని ఓడించి ఈక్వల్గా ఉంటారనమాట. సో నిన్న ఏంటంటే హరీష్ గారు దివ్య నిఖితను ఛాలెంజ్ చేస్తాడు. అది ఇవాళ కంటిన్యూ అవుతుంది అనమాట. 2 పోల్స్ ఉంటాయి, 2 బీకర్స్ ఉంటాయి అనమాట, లాంగ్ బీకర్స్ ఉంటాయి. సో ఒక క్లోజ్డ్ బౌల్ ఉంటుంది, అందులో గ్రీన్ బాల్స్ పింక్ బాల్స్ ఉంటాయి అనమాట. ఒకళ్ళు గ్రీన్ బాల్ తీయాలి, ఒకళ్ళు పింక్ బాల్ తీయాలి. ఎవరి సిలిండర్ అయితే నిండుతుందో వాళ్ళు విన్ అవుతారనమాట. సో ఇక్కడ ఏంటంటే మనం దీని గురించి మాట్లాడుకోవడానికి ముందు ఈ ఎపిసోడ్లో జరిగిన కొన్ని హైలైట్స్ మాట్లాడదాం. ఎందుకంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే నాకు హరీష్ క్యారెక్టర్ నచ్చింది ఈ ఎపిసోడ్లో. తను ఓడిపోయినా కానీ స్పోర్టీగా తీసుకునే విధానం నాకు నచ్చింది. నెక్స్ట్ తీసుకున్నట్టయితే మొత్తం ఓవరాల్గా ఇప్పటివరకు 15 ఎపిసోడ్ జరిగినాయి కదా, ఎవరు టాప్ 5 టాప్ 6కి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి, ఎవరు ఓటింగ్ ద్వారా వెళ్ళొచ్చు, ఎవరు జ్యూరీ నామినేషన్ ద్వారా వెళ్ళొచ్చు అనే దాని గురించి కూడా మాట్లాడుకుందాం. తర్వాత చూసుకున్నట్టయితే డీమన్ పవన్ అవ్వచ్చు, కల్కి అవ్వచ్చు, దమ్ము శ్రీజ అవ్వచ్చు, చాలా బాగా ఆడారు. మొత్తం అందరు బాగా ఆడారు, చాలా బాగా ఆడారు అనిపించింది నాకు. సో ఫైనల్గా అయితే మర్యాద మనీష్ ఎలా గెలిచాడు అనే దాని గురించి కూడా మాట్లాడుకుందాం. మనం నిన్న ఎపిసోడ్లో చెప్పుకున్నాం కదా, ఎవరైతే లాస్ట్ ఉంటారో వాళ్ళకు బెనిఫిట్ ఉంటుంది, వాళ్ళకు ఎక్కువ బెనిఫిట్ ఉంటుంది. గెలిస్తే మొత్తం ఓవరాల్గా అందరి మీద గెలిచినట్టు, ఓడిపోతే ఒకళ్ళ మీద ఓడిపోయినట్టు అనమాట. ప్యూర్ లక్ బేస్ టాస్క్స్ అనమాట ఇవి. అగ్ని పరీక్ష మొత్తం లక్ బేస్ మీద నడిచింది. బట్ కొంతవరకు వీళ్ళని హ్యాబిచ్యువేట్ చేయడానికి నవదీప్ అయితేనేమి, అభిజిత్ అయితేనేమి, బిందు మాధవ్ అయితేనేమి వీళ్ళను బిగ్ బాస్కు తగ్గట్టుగా హ్యాబిచ్యువేట్ చేయడానికి మౌల్డ్ చేసినట్టు అనిపించింది. ఎందుకంటే బిగ్ బాస్ షో ఫార్మేట్ని చెడగొట్టకూడదు అనే సెన్స్లో వీళ్ళు ఈ ఫార్మేట్ తీసుకొచ్చారని నాకు అనిపించింది అనమాట. సో ఇక్కడ తీసుకుంటే టాస్క్ స్టార్ట్ అయిపోతుంది. మన హరీష్ గారు ఏంటంటే గ్రీన్ తీసుకుంటాడు. లేడీస్ కాబట్టి పింక్ అన్న సెన్స్లో దివ్య తీసుకుంటుంది అనమాట. సో ఇక్కడ టాస్క్ అయితే స్టార్ట్ అవుతుంది. ఈ టాస్క్లో ప్యూర్ లక్ బేస్ అనమాట. స్టార్టింగ్లో అయితే దివ్య అయితే ఫాస్ట్గా మొత్తం 9, 12 వరకు పెట్టేస్తుంది అనమాట. తర్వాత హరీష్ గారు అయితే ఒక్కసారిగా తను
ఛాన్స్ కూడా ఇవ్వకుండా తను గెలిచేస్తాడు అనమాట ఈ టాస్క్లో. సో దివ్య నిఖిత అయితే ఓడిపోతుంది. దివ్య నిఖిత మొత్తం మనం చెప్పాం కదా స్క్వేర్ బాక్సెస్లో అక్కడ లైటింగ్ ఉంటుంది. ఉస్కో అంటే డిస్కో అనమాట ఈ టాస్క్ పేరు నవదీప్ గారు చాలా బాగా పెట్టారు. సో ఇక్కడ ఏంటంటే దివ్య నిఖిత గారు ఓడిపోయారు. కానీ ఇక్కడ నాకు దివ్య నిఖిత గారు చెప్పిన రీజన్ అయితే చాలా బాగా అనిపించింది. ఏంటంటే సో నేను ఇక్కడ ఓడిపోయినందుకు ఫీల్ అవ్వట్లేదు, ఎందుకంటే ఇది లక్ బేసు. ఎందుకంటే నేను లక్ నమ్మను. సో నా ఫిజికల్గా కానీ ఏదన్నా నా చేతిలో నేను ఓడిపోయింటే ఫీల్ అయ్యేదాన్ని. ఇక్కడ లక్ బేస్ కాబట్టి నేను ఫీల్ అవ్వట్లేదు అన్న సెన్స్లో మాట్లాడుతుంది అనమాట. టూ గుడ్ అనిపించింది నాకు నిఖిత గారు. ఫస్ట్ టైం ఒక రివ్యూయర్గా మాట్లాడింది తను. సో ఒపీనియన్ లైక్ ఏదైనా కానీ రిజల్ట్ ఏదైనా కానీ సో అది నెగిటివ్ అవ్వచ్చు, పాజిటివ్ అవ్వచ్చు. సో ఇక్కడ తను పాజిటివ్గా తీసుకుంది అనిపించింది, నాకు గుడ్ అనిపించింది అనమాట. హరీష్ గారు గెలిచారు. తర్వాత హరీష్ గారిని అడుగుతారనమాట, గేమ్ ఫార్మేట్ ఏంటి, మీరు ఆడాలంటే ఆడొచ్చు, లేకపోతే మధ్యలో రెస్ట్ తీసుకోవాలనుకుంటే పాజ్ చేసేసి వేరే వాళ్ళు ఆడుకొని ఫైనల్గా గెలిచిన వాళ్ళు ఆడుకోవచ్చు అనమాట మిగిలిన వాళ్ళతో. సో ఇక్కడ ఏంటంటే హరీష్ గారు రెస్ట్ తీసుకుంటారనమాట. తర్వాత జ్యూరీ మెంబర్స్ పవన్ కళ్యాణ్ స్టార్ట్ చేయమంటారు. నాకు ఇక్కడ ఏమనిపించిందంటే పవన్ కళ్యాణ్ అయితే డైరెక్ట్ కుంభస్థలాన్ని కొట్టాలనుకున్నాడు, మళ్ళీ హరీష్ని ఛాలెంజ్ చేశాడు. ఇక్కడ నేను హరీష్ గారు క్యారెక్టర్ నచ్చిందని చెప్పాను కదా. ఎందుకన్నానంటే యూజువల్గా తను ఆల్రెడీ కంటిన్యూగా గేమ్స్ ఆడుతూనే ఉన్నాడు, బట్ తను కొంచెం చిరాకు పడకుండా తను ఐ విల్ డూ ఇట్ అనేసి రావడము, గేమ్ ఆడటము టూ గుడ్ అనిపించింది అనమాట నాకు. ఇక్కడ ఛాలెంజ్ అయితే స్టార్ట్ అవుతుంది వీళ్ళిద్దరి మధ్య. ఫ్లిప్ ద బాటిల్ అన్నమాట. సో మన బాటిల్లో హాఫ్ వాటర్ ఉంటాయి, మనం అందరు చేస్తాం కదా, బాటిల్ని ఇలాగా ఏమంటారు పైకి ఎగరేయడం వల్ల అది స్టాండ్ అయి ఉంటుంది కదా. సో అక్కడ మనకు టేబుల్ మీద స్క్వేర్ బాక్సెస్ ఉంటాయి అనమాట. ఒకసారి నిలబడిన ప్రతిసారి స్క్వేర్ బాక్సెస్ ముందు జరుపుకుంటూ రావాలన్నమాట. ఎవరిదైతే ముందు వస్తుందో వాళ్ళు విన్ ఉంటారనమాట. ఈ గేమ్లో అయితే పవన్ కళ్యాణ్ చాలా బాగా ఆడాడు. హరీష్ ఈ గేమ్ ఓడిపోవచ్చేమో, కానీ ఓవరాల్గా అగ్ని పరీక్ష మొత్తం తీసుకుంటే నన్ను అడిగితే బెస్ట్ కంటెండర్స్ ఎవరు అంటే దమ్ము శ్రీజ పేరు చెప్తాను, హరీష్ పేరు అయితే చెప్తాను నేను. ఎందుకంటే వీళ్ళిద్దరైతే స్టార్టింగ్ నుండి ఏదైతే ఆడుతున్నారో ఎండింగ్ వరకు అదే కంటిన్యూ చేశారు. టూ గుడ్ అనిపించింది నాకు. సో ఇక్కడ హరీష్ ఓడిపోయారు, మన పవన్ కళ్యాణ్ అయితే గెలిచారనమాట. సో పవన్ కళ్యాణ్ హరీష్ ఇప్పటివరకు గెలుచుకున్నంత ఆక్యుపై చేస్తాడు. తర్వాత పవన్ కళ్యాణ్ అడుగుతారనమాట, మీరు ఎవరిని ఛాలెంజ్ చేస్తున్నారంటే పవన్ కళ్యాణ్ కల్కిని ఛాలెంజ్ చేస్తున్నాను అంటారనమాట. కల్కినా ఒక్క నిమిషం, సారీ, పవన్ కళ్యాణ్ అనుష గారిని ఛాలెంజ్ చేశారనమాట. ఇక్కడ ఛాలెంజ్ చేసినప్పుడు అనుష గారు అయితే ఒక మాట చెప్పారు. శ్రీముఖి అడుగుతుంది అనమాట అనుష గారిని, మీరు ఏమనుకుంటున్నారని అనుష గారిని అడిగితే అక్కడ అనుష గారు అంటారు, నువ్వేమనుకుంటున్నావు అంటే అయితే 6 లేకపోతే పవర్ అన్న సెన్స్లో మాట్లాడుతుంది అనమాట. సో గెలిస్తే మొత్తం రాజ్యం వస్తుంది, లేకపోతే వెళ్ళి కూర్చుంటున్నా అన్న సెన్స్లో మాట్లాడింది. గుడ్ అనిపించింది, ఈ పదం నాకు బాగా నచ్చింది అనమాట. సో అనుష గారు అయితే సామెతలు బాగా వాడతారనిపించింది. ఇక్కడ చూసుకున్నట్టయితే వీళ్ళిద్దరి మధ్య టాస్క్ అయితే స్టార్ట్ అయింది. టాస్క్ వచ్చేసరికి 3 టైప్ ఆఫ్ నీడిల్స్ ఉంటాయి అనమాట. కొంచెం మన పెద్ద నీడిల్స్, కొంచెం మీడియం నీడిల్, చాలా స్మాల్ నీడిల్ అనమాట. అక్కడ ఏంటంటే థ్రెడ్ ఉంటుంది, దారం ఉంటుంది. ఆ దారాన్ని 3 నీడిల్స్ను కవర్ చేస్తూ అందులో నుంచి తీయాలన్నమాట. ఆ దారాన్ని ఎవరైతే ఫస్ట్గా తీస్తారో వాళ్ళు టాస్క్ విన్నర్ అని చెప్తారనమాట. సో ఈ టాస్క్లో అనుష గారు అయితే స్టార్టింగ్ చాలా చాలా బాగా ఆడారు. పవన్ కళ్యాణ్ స్టార్ట్ అవ్వకముందే 2 నీడిల్స్లో తను పెట్టేస్తుంది అనమాట ఆ దారం. సో తర్వాత పవన్ కళ్యాణ్ చాలా బాగా ఆడాడు, ఫాస్ట్గా 3 నీడిల్స్లో పెట్టేసి టాస్క్ అయితే గెలుస్తాడు. సో ఇక్కడ అనుష కూడా అయితే ఓడిపోతుంది. తర్వాత శ్రీముఖి ఒక మాట అంటుంది శ్రీజాను ఉద్దేశించి. శ్రీజ ముఖంలో ఎక్స్ప్రెషన్స్ మారిపోతున్నాయని జోకేస్తుంది అనమాట. సో అదైతే కొంచెం ఫన్నీగా అనిపించింది నాకు. సో నెక్స్ట్ తీసుకున్నట్టయితే ఇంతటితోటి ఈ టాస్క్ నువ్వు పాజ్ చేశారు. సో వర్తి అన్వర్తి అనేది ఉంది కదా, ఇంకా కొంతమంది ఉన్నారు. సో వాళ్ళు మాట్లాడాలి కదా. సో వాళ్ళైతే స్టార్ట్ చేశారనమాట వర్తి అన్వర్తి అనేది. ప్రియాని పిలుస్తారు. ప్రియా ఏంటంటే తను ఎందుకు వర్తి అనేది ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలి కదా. ఫస్ట్ ప్రియా అయితే బాగానే చెప్పింది, ఎందుకంటే ప్రియా ఫస్ట్ కార్ నుంచి బాగానే నీట్గా ఆడింది. కొంచెం హై పిచ్లో లేదు, కొంచెం లో పిచ్లో లేదు, ఏమంటారు కొంచెం అలాగా ఒక బార్డర్లో ఒక లైన్లో చివరి దాకా వచ్చింది అనిపించింది నాకు. ప్రియా అయితే తన గురించి చెప్పుకుంది. తర్వాత అన్వర్తి శ్రియా గురించి చెప్తుంది, ఇన్నోసెంట్ అని చెప్తుంది అనమాట. సో నాకు కూడా అలాగే అనిపించింది, ఎందుకంటే అందరినీ చూస్తే అందరూ కొంచెం పెద్దగా ఉన్నారు.
శ్రియ మాత్రం మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, 19 ఇయర్స్ అమ్మాయి. సో కొంతమేర కొంచెం ఇమ్మెచ్యూరిటీ ఉండొచ్చు, కొంచెం ఇన్నోసెంట్గానే ఉండిందనమాట తను. సో ఆ రీజన్ తోటి ఇస్తారు. శ్రియ కూడా బాగానే డిఫెండ్ చేసుకుంది ఈ విషయంలో. మొన్న టాస్క్ చూశారు కదా, నాకు ఎవరు గైడ్ చేయలేదు, నేనే ఆడాను, గేమ్ అంతా నేనే మొత్తం చేశానని చెప్తుంది. టూ గుడ్ అనిపించింది నాకు. తర్వాత దివ్య నిఖితాని పిలుస్తారు. ఇక్కడ నాకేమనిపించింది అంటే, దివ్య నిఖితా గారు ఏమైనా కంటెంట్ కోసం ట్రై చేశారా హరీష్ గారిని పిలిచి అనిపించింది. బట్ ఇక్కడ నేను ఇప్పటి వరకు 15 ఎపిసోడ్ చూశాను కదా, హరీష్ గారు ఫస్ట్ టైం డిబేట్లు అయితే ఓడిపోయారండి. టు బీ ఫ్రాంక్, తను చెప్పుకోలేకపోయాడు, తను కవర్ చేసుకోవడానికి ట్రై చేశాడు, కానీ తను ఒప్పుకోవాలి. ఎందుకంటే ఈ డిబేట్లు అయితే నిజంగానే ఓడిపోయారు. దివ్య నిఖిత గారు అయితే తను ఎందుకు ఏమంటారు వర్తి అనేది చెప్పుకుంది. బట్ తను ఇంకా ప్రొజెక్ట్ చేసుకొని ఉంటే బాగుండేది అనే సెన్స్లో అనిపించింది అనమాట నాకు తన గురించి. తర్వాత హరీష్ గారిని అంటుంది, టాస్క్లు గేమ్లు పక్కన పెడితే మీరు పర్సనాలిటీ, మీరు ఏదైతే ఇప్పుడు బిహేవ్ చేస్తున్న పర్సనాలిటీ ఉందో అది మేడప్ పర్సనాలిటీ లాగా ఉండింది, మీ ఒరిజినల్ పర్సనాలిటీతో గేమ్ ఆడట్లేదు అనే సెన్స్లో మాట్లాడుతుంది అనమాట. నాకు ఒక్కోసారి అనిపించింది, లైక్ దీన్ని స్టార్టింగ్లో చెప్పాడు కదా, తన వైఫ్ను అలా అడిట్ చేశాను, ఇలాగ నాకు జనాలతోటి అంటే ఇంట్రెస్ట్ లేక నేను మాస్క్ వాడుతున్నాను అది ఇది అనే సెన్స్లో మాట్లాడాడు కదా. సో రాను లాస్ట్కి వచ్చేసరికి తను గేమ్ కోసమే ఇలాగ చేంజ్ అయ్యాడా అనిపించింది అనమాట. సో చూద్దాం, లైక్ దీని గురించి మాట్లాడదాం. తర్వాత ఫస్ట్ టైం చెప్పా కదా, ఫస్ట్ టైం హరీష్ అయితే డిబేట్లో అయితే నిజంగానే ఓడిపోయారండి. తను కవర్ చేసుకోలేక వెంటనే స్కిప్ అయితే ఇచ్చాడు అనమాట. తర్వాత అనుష వస్తుంది. అనుష వచ్చేసరికి డిమన్ పవన్కు అనువర్తిస్తుంది అనమాట. అనుష అయితే చెప్పుకుంటుంది తను ఎందుకు వర్తి అనేది చెప్పుకుంటుంది. బట్ నాకైతే అంతకైతే ఎక్కలేదనమాట, తను అంత ప్రాపర్గా చెప్పుకున్నట్టు అనిపించలేదు. సో డిమన్ పవన్ ఫ్రాడ్ గేమ్ ఆడుతున్నారు, గేమ్ ఫార్మేటే తనకు అర్థం కాలేదన్న సెన్స్లో మాట్లాడుతుంది. సో చూసుకున్నట్టయితే మనం ఫస్ట్ దగ్గర నుండి చూసుకున్నట్టయితే డిమన్ పవన్ అయితే అంతగా బాగా ఆడినట్టు ఏమీ అనిపించలేదన్నమాట నాకు. సో ఇక్కడ అలా ఉందన్నమాట. యా, గేమ్ ఫార్మేట్ అర్థం కాలేదని చెప్తుంది. నాకు అదే అనిపించింది అనమాట. లాస్ట్ ఫైనల్గా శ్రీజ అయితే వస్తుందండి. శ్రీజ వచ్చిన తర్వాత నాకైతే కిరాక్ అనిపించింది. తన గురించి తను చెప్పుకుంది టూ గుడ్ అనిపించింది నాకు. తను స్టార్టింగ్లో మనం ఆల్రెడీ తమ్నైల్ కూడా పెట్టాం కదా, రేగు డబ్బా సౌండ్ ఎక్కువైంది అనేసి. తనకి ఏదైతే మైనస్ అనుకున్నారో దాన్ని ప్లస్ చేసి, ఎవరైతే తనని అదే పాయింట్ మీద అన్నారో ఇప్పుడు వాళ్ళ పాయింట్ వెనక్కి తీసుకుంటున్నాం అంటే బిందు మాధవ్ అంటుంది అనమాట, ఆ పాయింట్ నేను వెనక్కి తీసుకుంటున్నాను అనేసి. సో అది తను ఎక్స్ప్లెయిన్ చేసుకుంటుంది అనమాట. అక్కడే నేను గెలిచాను, బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళడానికి ఇంతకంటే రీజన్ ఏముందన్న సెన్స్లో మాట్లాడుతుంది. సో నాకైతే టూ గుడ్ అనిపించింది నాకు. శ్రీజ అయితే వర్తబుల్ అండి. మీరు ఏమనుకున్నా 100%, 99.9 కూడా కాదు, 100% శ్రీజ అయితే శ్రీజ అయితే బిగ్ బాస్ హౌస్లో ఉంటుంది. చూడాలి ఈ అమ్మాయి సెలబ్రిటీస్తో ఎలా ఆడుతుంది అనేది చూడాలి, నాకు కూడా చూడాలనిపిస్తుంది అనమాట. సో ఫైనల్గా ఏంటంటే శ్రియకి ఇస్తుంది, తిను ఇమ్మెచ్యూర్ అని ఇస్తుంది. లైక్ నాకు నిజమే అనిపించింది. కొంచెం ఇక్కడ శ్రియ కూడా ఎమోషనల్ అవుతుంది అనమాట. ఎందుకంటే మేబీ వాళ్ళిద్దరికి కొంచెం బాండింగ్ ఉన్నట్టుంది, కొంచెం ఎమోషనల్ అయింది శ్రియ కూడా. ఓకే అనిపించింది. ఫైనల్గా చూసుకున్నట్టయితే అన్వర్తి బోర్డ్స్ వచ్చేసరికి హరీష్కు మరియు షకీబ్కు 3 బోర్డులు వచ్చినాయి, మూడు వచ్చాయన్నమాట. శ్రేయకు, పవన్కు, కల్కికి 2 వచ్చాయన్నమాట. నాగకైతే 1 వచ్చింది. ఆ నాగకు 1 కూడా రాకూడదు అనమాట. ఎందుకంటే మరి మనీష్ గారు ఎందుకు ఇచ్చారో నాకు తెలియదు. బట్ నాగ అయితే ప్యూర్ పర్సన్ అండి. ఎందుకంటే తను నిజాయితీగా ఆడుతున్నాడు, తను గేమ్ ఆడుతున్నాడు. మిగతా వాళ్ళలాగా తనకి బయట ఏమంటారు పాపులారిటీ లేకపోవచ్చు, తనకు బయట అంత సోషల్ మీడియా సపోర్ట్ లేకపోవచ్చు, కానీ బట్ ఒక ప్రాపర్ పర్సన్ అనమాట నాగా గారు. నాకు అలా అనిపించింది. మీకేమనిపించిందో కామెంట్ చేయండి. నెక్స్ట్ పవన్ కళ్యాణ్ వర్సెస్ కల్కి అనమాట. గేమ్ మళ్ళీ బ్యాక్ టు ఉస్కో అంటే డిస్కో టాస్క్ వచ్చేస్తారనమాట. సో పవన్ కళ్యాణ్ కల్కిని తీసుకుంటాడు, కలర్ బాల్స్ లైన్లో పెట్టాలన్నమాట. ఈ టాస్క్లో అయితే కల్కి గెలుస్తుంది. టూ గుడ్ అనిపించింది, చాలా ఫాస్ట్గా ఆడింది. కానీ ఇక్కడ విచిత్రం ఏంటంటే పవన్ కళ్యాణ్ కల్కి అన్వర్తి అని బోర్డు వేస్తాడు, ఇక్కడ కల్కి పవన్ కళ్యాణ్ మీద గెలుస్తుంది అనమాట. ఏంటో విచిత్రాలన్నీ జరుగుతున్నాయి. సో తర్వాత కల్కి గెలుస్తుంది. కల్కి తర్వాత ఉస్కో అంటే డిస్కో టాస్క్లో కల్కి డిమన్ పవన్ సెలెక్ట్ చేసుకుంటుంది. ఇందులో ఏంటంటే క్రాస్ వార్డ్స్ ఉంటాయి అనమాట. ఒక వుడ్ బోర్డు ఉంటుంది, దాని మీద వార్డ్స్ ఉంటాయి. మన చిన్నప్పుడు ఫజిల్స్
రౌండ్ చేసేవాళ్ళం కదా. ఒకవేళ ఏమంటారు, హెడ్ ఎక్కడ ఉంది అనేది మనము వెతికి దాన్ని రౌండప్ చేయాలా, లేకపోతే బాల్ అన్నప్పుడు లేకపోతే బ్యాట్ అన్నప్పుడు ఎక్కడుంటే ఆ టేబుల్లో ఎక్కడుంటే అక్కడ మనం రౌండప్ చేయాలి. క్రాస్గా అవ్వచ్చు, అడ్డంగా అవ్వచ్చు, నిలువుగా అవ్వచ్చు అనమాట. సో ఈ టాస్క్లో అయితే డిమన్ పవన్ గెలుస్తాడు. కానీ ఈ టాస్క్ జరుగుతున్నంతసేపు వాళ్ళు కొంచెం తడబడినట్టు అనిపించింది. కొంతవరకు అయితే ఎడిట్ అయితే చేసినారు అనిపించింది అనమాట నాకు. యా, సో దీనికంటే ముందు ఏంటంటే టాస్క్ జరగడానికంటే ముందు సత్యదేవ్ గారు అయితే వస్తారు. సత్యదేవ్ గారు తన యొక్క మూవీ రావు బహదూర్ అనే మూవీ ఒకటి ఉందండి. ఆ ట్రైలర్ అయితే నేను చూశాను, చాలా బాగుంది. సత్యదేవ్ గారు ప్రతి మూవీని చాలా కొత్తగా ట్రై చేస్తున్నారండి. ఇండస్ట్రీలో కొత్తగా ట్రై చేసి లక్ లేకపోవడం వల్ల సక్సెస్ అవ్వలేదు అని నేను చెప్పను, కానీ బట్ లక్ కలిసి రాకపోవడం వల్ల ఉన్న వ్యక్తులలో సత్యదేవ్ గారు కూడా ఒకళ్ళండి. ఎందుకంటే తన మూవీస్ తీసుకున్నట్టయితే ఒకదానికొకటి సంబంధం ఉండదు. ఒక మూవీలో ఇంకొక మూవీలో క్యారెక్టర్ కూడా వేరువేరుగా ఉంటుంది. తన యాక్టింగ్ అని టూ గుడ్ అనిపించింది నాకు సత్యదేవ్ గారి మూవీస్ అయితే. సో రావు బహదూర్ ట్రైలర్ అయితే వేస్తారో చాలా బాగా అనిపించింది. సో కుదిరితే మీరు కూడా వెళ్ళి చూడండి, యూట్యూబ్లో ఉండింది. సత్యదేవ్ గారు అయితే చాలా బాగా యాక్టింగ్ చేశారనమాట. తర్వాత టాస్క్ అయితే అయిపోతుంది. టాస్క్ అయిపోయిన తర్వాత డిమన్ పవన్ గెలిచాడు కదా, డిమన్ పవన్ దాలియాని సెలెక్ట్ చేసుకుంటారు. ఇంకా మిగిలింది ఎవరు, మర్యాద మనీష్ గారు, దమ్ము శ్రీజ గారు, దాలియా గారు అనమాట. సో దాలియాని అయితే సెలెక్ట్ చేసుకుంటాడు. దాలియాకు తినకేంటంటే క్యాచ్ ద బాల్ అనమాట టాస్క్ పేరు. ఇక్కడ శ్రీముఖి ఇద్దరు సపోర్ట్ కావాలని చెప్తుంది. ఆ ఇద్దరు ఎవరంటే అభిజిత్ మరియు బిందుమాధవ్ వస్తారనమాట. అభిజిత్ వచ్చేసరికి డిమన్ పవన్ కు బాల్ త్రో చేస్తారు. వాళ్ళు ఏంటంటే ఒక వుడ్ ఫ్లాట్ ఉంటుంది, దాని మీద బాల్ను ఏమంటారు బ్యాలెన్స్ చేసి ఎడ్జ్లో గ్లాస్ ఉంటుంది, అందులో వాళ్ళు ఆ బాల్ను అందులో వేయాలన్నమాట. వేసిన తర్వాత మళ్ళీ అది తీసుకెళ్ళి బౌల్ వేయాలన్నమాట. అది అభిజిత్ పని అండ్ బిందుమాధవ్ పని అనమాట. ఇక్కడ ఈ టాస్క్లో అయితే డిమన్ పవన్ గెలిచాడు. మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం, డిమన్ పవన్ అయితే 2 టాస్క్లు గెలిచాడు, 2 కూడా అనిపించింది నాకు. నెక్స్ట్ ఫైనల్గా తీసుకున్నట్టయితే పవన్ వర్సెస్ శ్రీజ. సో ఇక్కడ ఏమనిపించిందంటే పవన్కి ఛాన్స్ లేదు, రెస్ట్ తీసుకునే ఛాన్స్ లేదు. లేదంటే శ్రీజ మనీష్ ఇద్దరిలో ఒకళ్ళు ఆడి ఫైనల్గా ఇతను ఆడొచ్చు. బట్ అక్కడ బాక్సెస్లో తినకి ఛాన్స్ లేదనమాట. ఇద్దరు ఎవరినో ఒకరిని ఖచ్చితంగా సెలెక్ట్ చేసుకోవాలి. ఎందుకంటే శ్రీజకు మనీష్కు అక్కడ టచ్ లేదనమాట బాక్స్. ఎవరికైతే టచ్ ఉంటుందో వాళ్ళు మాత్రమే ఆడాలన్నమాట బాక్స్. సో ఇక్కడ పవన్ వర్సెస్ శ్రీజ అనమాట. సో ఇక్కడైతే ఒక ఫన్నీ ఇన్సిడెంట్ అయితే జరిగింది. బాల్స్ పెడతారు, బాల్స్ మీద మన గోల్ఫ్ బాల్స్ ఉంటాయి, బల్బ్స్ పెడతారు. గోల్ఫ్ బాల్స్ను దాని మీద నిలబెట్టాలన్నమాట. ఇది టాస్క్. బట్ దానికంటే ముందు ఏంటంటే ఆ బల్బులు పెట్టేసి మీరు ఎంత గట్టిగా అరిస్తే ఎవరి బల్బు అయితే పగులుతుందో వాళ్ళు టాస్క్ విన్నారనమాట. పాపం వీళ్ళు తెలుసుకోకుండా టాస్క్ కదా ఎలాగైనా చెయ్యాలనేసి మాట్లాడేసి చేస్తారనమాట. ఇక్కడ ఏంటంటే గట్టిగా అరుస్తుంటారు. సో అందరూ అయితే అది అయితే ఫన్నీగా అనిపించింది. తర్వాత గోల్ఫ్ బాల్ అనేది అది నిలబెట్టాలన్నమాట. ఇక్కడ దమ్ము శ్రీజ అయితే ఇరగదీసిందండి. ఎందుకంటే ఆ గోల్ఫ్ బాల్ను ఒక బాల్ మీద ఒక బాల్ నిలబెట్టడం అంత ఈజీ కాదు. 2 గుడ్ అనిపించింది నాకు. శ్రీజ అయితే గెలిచింది. తర్వాత ఫైనల్ టాస్క్ వచ్చేసరికి మనీష్ వర్సెస్ శ్రీజ. నేను చెప్పాను కదా, మనీష్ కొంచెం లక్ ఉన్నట్టుంది లాస్ట్కి వచ్చేసరికి. ఇక్కడ ఏంటంటే టాస్క్ మ్యాగ్నెట్ టాస్క్ అనమాట. మ్యాగ్నెట్స్ మనం టేబుల్ మీద మ్యాగ్నెట్స్ పెడతా ఉండాలి. ఎవరు మ్యాగ్నెట్ అయితే మిగతా మ్యాగ్నెట్స్ నత్తుకుంటుందో వాళ్ళు ఓడిపోయినట్టు. బెస్ట్ ఆఫ్ 3 అనమాట. ఈ టాస్క్లో ఫస్ట్ 2 మనీష్ అయితే గెలుస్తాడు. గుడ్ అనిపించింది నాకు. సో ఫైనల్లీ లాస్ట్ ఎపిసోడ్లో స్టార్ పెర్ఫార్మర్ అయ్యాడండి మనీష్. ఓటపిల్ అయితే చేశాడు, బాగానే చేశాడు. ఓటపిల్ తను ఎప్పటి నుంచో ప్రాక్టీస్ చేస్తున్నాడంట. సో ఫైనల్గా ఇదంతా అయిపోయిందండి. ఇదంతా అయిపోయిన తర్వాత ఎపిసోడ్ ఎండింగ్కి వస్తుంది. ఎపిసోడ్ ఎండింగ్కి వచ్చిన తర్వాత కొంచెం ఎమోషనల్గా అయితే ఫీల్ అవుతారు. పవన్ కళ్యాణ్ కానీ, దాలియా కానీ, తీసుకున్నట్టయితే అనుష గారు కానీ, కల్కి కానీ, కొంచెం ప్రియా కానీ కొంచెం ఎమోషనల్ అయ్యారు. ఎందుకంటే 15 days అనమాట. వీళ్ళ నుంచి 5 లేదా 6 మాత్రమే వెళ్తారు బిగ్ బాస్ షోకు. మిగతా వాళ్ళు అయితే ఇంటికి వెళ్తారు అనమాట. సో ఇక్కడైతే కొంచెం ఎమోషనల్ జర్నీనే. 15 days కొంచెం అటాచ్మెంట్ ఉంది కాబట్టి. ఇక్కడ బిందు మాధవి చెప్తుంది అనమాట. 2 గుడ్ అనిపించింది. బిందు మాధవి కానీ, నవదీప్ కానీ, అభిజిత్ కానీ 2 గుడ్ అనిపించింది. ఇక్కడ అభిజిత్ చెప్పిన మాట అయితే నాకు బాగా నచ్చింది అనమాట. సో మీరు గేట్లోకి ఎంటర్ అవుతున్నప్పుడు మీరు అనుకోవచ్చు కదా, కొంచెం ఆ కాన్ఫిడెన్స్ తెచ్చుకొని ఇక్కడికి రావాల్సి వస్తుంది, అంత ఈజీ కాదు,
కెమెరా ముందు ఉండడం కానీ లేకపోతే ఇలా చేయడం కానీ ఇంత ఈజీ కాదు. తర్వాత వాళ్ళ మదర్ని మెమరైజ్ చేసుకొని కొంచెం ఎమోషనల్ అవుతాడు అనమాట అభిజిత్ కూడా. సో ఇంతటితోటి అయితే ఎపిసోడ్ అయిపోతుంది. వీళ్ళలో నుంచి 5 లేదా 6 మాత్రమే బిగ్ బాస్ మెయిన్ షోకి వెళ్తారనమాట. వాళ్ళు ఎవరు వెళ్తారు అనేది నా ఒపీనియన్ చెప్తాను. సో 100% కరెక్ట్ అని కాదు, నా ఒపీనియన్ చెప్తాను. దమ్ము శ్రీజ గారు అయితే ఉంటారండి. తర్వాత మాస్క్ మ్యాన్ హరీష్ ఉంటారు. తర్వాత తీసుకున్నట్టయితే ప్రియా, మ్యాక్సిమం 60-40% ప్రియా గారు ఉండొచ్చు. మర్యాద మనీష్ అయితే ఉంటాడు. సో మర్యాద మనీష్ ఉంటాడు. తర్వాత తీసుకున్నట్టయితే ఇంకెవరున్నారు, పవన్ కళ్యాణ్ 100%. పవన్ కళ్యాణ్ అయితే ఉండొచ్చు 100%, ఓటింగ్ ద్వారా వెళ్ళొచ్చు. ఒకవేళ జ్యూరీ చాయిస్కి అయితే 100% ప్రశాంత్ అయితే వెళ్తాడు. ఇది మాత్రం డ్యామ్ షూర్ అండి. వీళ్ళైతే మ్యాక్సిమమ్ బిగ్ బాస్ హౌస్లో ఉండే ఛాన్సెస్ అయితే హై అనమాట. సో ఫ్రెండ్స్, మీకు ఎపిసోడ్ చూసిన తర్వాత లేకపోతే ఇప్పటివరకు అగ్ని పరీక్ష చూసిన తర్వాత ఎవరు బిగ్ బాస్ 9లోకి వెళ్తారు, ఏ కామన్ మ్యాన్ వెళ్తారు అనేది కామెంట్ చేయండి. దాని గురించి మనం సపరేట్ వీడియోలో మాట్లాడుకుందాం. అండ్ బిగ్ బాస్ 9లోకి వెళ్ళే సెలబ్రిటీస్ గురించి కూడా నేను ఒక షార్ట్ వీడియో పెడతాను. సో త్వరలో కూడా అది అప్లోడ్ చేస్తాను. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.